వేసవి కాలం రావడంతో తెలంగాణలో నీటి సమస్య పెరుగుతోంది. దీంతో రైతులు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదట. కేసీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడిందని, దీంతో నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో వాటర్ ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి ఈ వాటర్ ట్యాంకర్లను తెప్పించారు. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వేసవి కాలం రావడంతో తెలంగాణలో నీటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదట. కేసీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడిందని, దీంతో నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో వాటర్ ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి ఈ వాటర్ ట్యాంకర్స్ ను తెప్పించారు. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, నీటి సమస్యలను చూస్తున్నాం. ఇటీవల కాలంలో బెంగళూరులో ఎంత నీటి ఎద్దడి ఏర్పడిందో చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ పరిస్థితి తప్పేటట్టు కనిపించడం లేదు. స్వయానా మాజీ ముఖ్యమంత్రి ఇంటికే నీటి కష్టాలన్నది మనం వైరల్ అయినటువంటి ఒక న్యూస్ ని చూస్తాం. ఇప్పుడే చూపించాం కూడా. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అసలు. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మే నెలలో కావచ్చు, అంటే మనకు మార్చి నెలలో ఎక్కువ శాతంగా ఈ యొక్క ఎండలు ముదురుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కొంత నెల 15 రోజుల ముందుగానే ఫిబ్రవరి నెల మధ్యలోనే ఈ యొక్క ఎండలు ముదరడం, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతోనైతే ఈ నీటి కొరత అనేది ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీని కారణంగానే మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో కూడా ప్రస్తుతానికి నీరు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అయితే ట్యాంకర్లతో వాటర్ని సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కేసీఆర్ ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ ప్రాబ్లాన్ని ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. 17 ప్లాంట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది నీటికి సంబంధించి. అలాగే 650 ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ట్యాంకర్స్లో చాలా వరకు ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో, చాక్లెట్కి సంబంధించిన ఫ్యాక్టరీలు, అలాగే బిస్కెట్కి సంబంధించిన ఫ్యాక్టరీలు, ఇంకా మిగతా ఫార్మసీస్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి ఈ అంతేకాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈ యొక్క ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయో అవి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అదే ఇబ్బందిని మాజీ సీఎం అయిన కేసీఆర్ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ఈ విషయాన్ని తెలుసుకున్న ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన వెంటనే ట్యాంకర్ వాళ్ళతో మాట్లాడి, వాటర్ సప్లై వాళ్ళతో మాట్లాడి ట్యాంకర్స్తో వాటర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గ్రౌండ్ లెవెల్లోనైతే వాటర్ కొంతవరకు తగ్గుతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చాలా వరకు ఎండలు ముదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నగర వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు జల సమితి వాళ్ళు కావచ్చు, అటు మిగతా అధికారులు కావచ్చు చాలా వరకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిసారి ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే వస్తుందో నీటికి సంబంధించి ముందుగానే ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు అంటూ కూడా చాలామంది సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏదైతే సీఎం సీట్లో ఉండి తనకు ప్రజల సమస్య తెలియలేదు కాబట్టి ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పదవి లేకపోవడంతో ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ యొక్క ప్రాబ్లంని ఎదుర్కొంటాను. అంతేకాకుండా ప్రజల సమస్యలు ఆయనకి ఇప్పటి నుండే అర్థమవుతాయి అని కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.